ఎలా అనిపించింది? ఫైన్ బాగానే ఉంది. మనకి గేమ్ చేంజర్ లాస్ట్ కొద్దిగా అందరూ ఆడకపోయింది. ఇప్పుడు ఏంటంటే మన పెద్ద నెట్ఫ్లిక్స్ అని వచ్చింది. మరి ఇచ్చాడు, క్రికెట్ సంబంధించి ఇచ్చాడు. అది కాక సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అంట. సుకుమార్ అసిస్టెంట్ మనకి బుచ్చిబాబు గారు. ఆయన మాసు పుష్పాలు కూడా తీశాడు. పుష్పాలు 2 లక్షలే, పెద్ద 2 లక్షలే. అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి కొద్దిగా మాసు మంచిగా ఆయన కూడా కొద్దిగా సపోర్ట్ ఇస్తాడు. ఆయన స్టూడెంట్ చూడాలి మరి మంచి కంపల్సరీ అవుతాడు. ఎందుకంటే మనకు ఒక గురువు దగ్గర శిష్యుడు కంపల్సరీ ఉంటాడు. ఎప్పటికైనా గురువు దగ్గర శిష్యుడు లేకపోతే శిష్యుడు కాదనమాట. కంపల్సరీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. మా బ్యాక్గ్రౌండ్ లో పుష్ప అంతా పెద్ద హిట్ అవ్వాలని రామ్ చరణ్ గారికి కోరుకుంటాను. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ స్క్రీన్ ప్రెసెన్స్ స్క్రీన్ అసలు మనకు తీసింది ఫస్ట్ ఉప్పెన సినిమా తీసాడు అంతే. అది ఏంటి కొత్త వాళ్ళని పెట్టేసి సినిమా తీసాడు. అది మంచి హిట్ అయింది. దాని తర్వాత ఈ రేంజ్ లో తీద్దాం అనుకోలేదు. గ్లిప్స్ ఎలా ఉన్నాయంటే మన సినిమా కూడా మంచి వేరే లెవెల్ లో ఉంటది మన రామ్ చరణ్ గారి అభిమానులకి అంతే. సో మరి స్టార్టింగ్ లో మన ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేసారు దాన్ని, పుష్ప లాగా ఉందని చెప్పేసి. వాళ్ళకి ఏం చెప్తారు? అయితే ఏంటంటే గురువు మనము ఇప్పుడు ఏంటంటే 2025 లో ఉన్నాం అనమాట. 2025 లో ఉన్నాము. బ్యాక్ ఒకసారి తీసుకుంటే మనకు మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే 1990s ఏ విధంగా అయితే మన ఓల్డ్ వర్షన్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ కాస్ట్యూమ్ సంబంధించి కావచ్చు, ఆ పల్లెటూరుకు సంబంధించి బయట ఏదైతే ఉంది కావచ్చు, ఆ టైప్ ఆఫ్ తీసుకుంటాం అనమాట. రంగస్థలం నుంచి ఈ ప్యాషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏంటి బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి, విరూపాక్ష అని చెప్పి ఈ టైప్ ఆఫ్ అవుతాయి అనమాట. గేమ్ చేంజర్ ఎందుకు అంత హిట్ చేయలేకపోయారంటే మన తెలుగు ఆడియన్స్ ఇంకా రీచ్ చేసుకునే స్థాయిలో లేరన్నమాట. దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో లేదు. ఆ సినిమా మంచిగా ఉంది. మరి ఇప్పుడు హాలీవుడ్ ఈ బాలీవుడ్ చూసుకుంటే ఆ కార్ల గీడాలు అవి కూడా మన వాళ్ళు అర్థం చేసుకోరు. మనం ఏంటంటే ఎనికిపోతారు ఇంకా 1990s ఆ గుడిసెల్లో పడుకోవడాలు, అది ఏదో చేసుకోవడాలు, ఆ బట్టలు ఇండిపెండెంట్ వేసుకోవడాలు, ఈ టైప్ ఆఫ్ ఉందన్నమాట. ఈ టైప్ ఆఫ్ చేస్తేనే మనకు తెలుగు ఆడియన్స్ అర్థమవుతుంది. అందుకని చెప్పి ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. పుష్ప లెవెల్లో హిట్ అవుతుంది కోరుకుంటాను. ఎందుకంటే మాస్ కాబట్టి అది కూడా రామ్ చరణ్ గారు చెప్తున్నారు. ఒక రంగస్థలం ఎంత మంచి హిట్ అవ్వాలని కోరుకుంటాను. చూసావా, ఎలా అనిపించింది? మామూలుగా లేదు. కింద పెట్టి బ్యాట్ కొడితే సిక్స్ పోయి బాలయ్య చేతిలో బాబు కాబట్టి బాల్ పోయి ఆడబడ్డది. సో బాలయ్య బాబు ఇంకా ఎగిరేస్తుంది. బాగుంది ఓవరాల్ సినిమా. దాని తర్వాత రంగస్థలం గానీ బుచ్చిబాబు గారు బాగా హ్యాండిల్ చేశారు. బుచ్చిబాబుతో సినిమా అంటే మామూలుగా ఉంటుంది ఒకటి. ఇంకోటి బుచ్చిబాబు అన్న సైలెంట్ గా ఉంటాడు, వైలెంట్ చూపిస్తాడు. సో సైలెంట్ గా ఉండేవాడు వైలెంట్ చూపిస్తాడు. సినిమా ఇటు రాసి పెట్టుకోండి, మిలియన్ న్యూస్ లో వెళ్ళిపోతుంది. అసలు అది ఎక్కడికి వెళ్తుంది ఆ బ్యాట్, ఐపీఎల్ దాటి ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ కి వెళ్ళిపోతుంది ఆ బాల్, ఎక్కడికి వెళ్ళిపోతుందో అర్థమవుతుంది. సో ఈసారి బ్యాట్ తోటి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడానికి వచ్చేసింది రామ్ చరణ్. మ్యూజిక్ ఎలా బాగుందన్న, చాలా బాగుంది. మా అన్న బ్యాటే అసలు ఆ బ్యాట్ బాల్ తోటి కొడుతుండే అది ఐపీఎల్ ఎక్కడెక్కడ పడుతుందో, ఎవరెవరు చేతిలో పడుతుంది, ఎవరెవరు పట్టుకుంటుందో అర్థమవుతుంది. హెలికాప్టర్ షాట్ అట్లుంది, మామూలుగా లేదు అసలు. పాకిస్తాన్ పోయినట్లుంది, అది అట్లుంది అన్న. మరి ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ట్రోల్ చేశారు చాలా మంది, పుష్ప లాగా ఉందని చెప్పేసి. మరి ట్రోలర్ ఏం చెప్తారు? పుష్పకి దీనికి సంబంధమే లేదు. ఈ ట్రోల్స్ ఎవరైతే చేసిండ్రో పుష్పకి పెద్దకి అసలు దానికి దీనికి మ్యాచ్ లేదు. అది ఎక్కడనో ఇది ఎక్కడో. సో పుష్ప సినిమా అంటే ఏందన్నా, ఎట్లా దొంగతనం చేయాలి, దొంగలను ఎట్లా తయారు చేయాలి, అది సినిమా. సో మరి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పీ గారు ఉంటే బాగుండేది, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేది అని చెప్పి చెప్తున్నారు. సినిమా చూడాలి కదా, సినిమా చూడక ముందుకే అన్ని చెప్పిండ్రు. పుష్ప 2లో గిట్ట ఒక సాంగ్ బాగాలేదు అన్నారు. ఏది కిసి కిసి కానీ ఎట్లా సాంగ్ అది చింపి పడేసింది. సో అందు గురించే మొత్తం సినిమా చూసిన తర్వాత చింపేస్తాడు. మీకేం నచ్చింది పర్సనల్ గా? బ్యాట్ అన్న, బ్యాట్ మెయిన్ బ్యాటింగ్. ఆ బ్యాటింగ్ మామూలు బ్యాటింగ్ కాదు. కింద పెట్టి కొడితే అది బాలయ్య బాబు చేతిలో పడ్డది, ఇంకా కొంతమంది చేతిలో పడ్డది, కానీ మామూలు ఆటగాడు కాదు. ఆ బ్యాటింగ్ రన్నింగ్ చేసుకుంటూ వచ్చి కొట్టిండ బ్యాట్ తోటి బాలు. అది కింద బ్యాట్ కింద కొట్టి అమ్మ కొడితే 6 పోయింది. అది ఏడ పోయిందో గిట్ట కనపడలేదు. చక్క పోయి బాలయ్య షాట్ కి ఆ సీన్ కి థియేటర్స్ లో రెస్పాన్స్ ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు అసలు. అందరు బ్యాట్లు పట్టుకొని వస్తారు మళ్ళీ, ఆ రేంజ్ లో ఉంటది. మరి పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించింది? బాగున్నాయి. ఏం నచ్చింది? ఏమంటారంటే రాళ్ళు ఇంకేంటంటారంటే ఆయన షాట్ కొట్టడం బాల్
అది ఎట్లా అనిపిస్తుంది అంటే నేను డైరెక్ట్ సినిమాని ఒక హైప్ తీసుకెళ్ళడానికి డైరెక్ట్ కొట్టేస్తున్నాను నేను. ఇది 6 అన్నట్లున్నది అది. డైరెక్ట్ ఇక చూసుకోండి మీరు, కొట్టడమే ఫస్ట్ షాటే 6 కొట్టేస్తున్నాను. ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అలానే ఉంటాయని ఇండైరెక్ట్ గా చెప్పినట్లు అనిపించింది. సూపర్. సో మరి చాలా మంది ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేసిరు దాన్ని. సో సేమ్ పుష్ప లాగా ఉందని చెప్పేసి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇక చెప్పేటోళ్ళు ఏదైనా చెప్తారు కానీ పుష్ప అనేది అది వేరే, ఇది వేరే. సినిమా అనేది ఇప్పుడు చాలా వస్తాయి, ఇక అన్ని పుష్పని కంపారిజన్ చేయలేం కదా. ఇలాంటి వచ్చిన లుక్లు అన్ని పుష్పని కంపారిజన్ చేయలేం కదా. సో దీంట్లో ఏముందో ఈ సినిమాలో అది పుష్ప అనేది అది వేరే టాపిక్ అది. సో లుక్ మాత్రం రగ్గడ్ లుక్ ఉంది రామ్ చరణ్ది. ఏఆర్ రెహమాన్ కూడా మామూలుగా వేసుకోవాలి. అసలు ఒక చాలా రోజుల తర్వాత మళ్ళీ రెహమాన్ గారు మళ్ళీ తన విశ్వరూపం చూపించాడు. బిజిఎం మామూలుగా లేదు. మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా మంది ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పీ గారు ఉంటే ఇంకా అద్దరిపోయేది. డిఎస్పీ గారితో చేశారు కదా, చేశారు. ఈసారి కొత్తగా మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు. ఇక బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే కూడా మామూలుగా లేదు, అసలు చాలా బాగుంది అది. సో సినిమా మొత్తం ఓవరాల్ గా ఈ రామ్ చరణ్ గారు లుక్కు బిజిఎంకు ఒక ఏమంటారు పూనకాలు. థియేటర్లో మొత్తం పూనకాలు కూడా అయితే అట్లా పెద్ద గేమ్స్ వచ్చింది కదా, మీకు ఎలా అనిపించింది? సూపర్ అనిపించింది. రామ్ చరణ్ కంబ్యాక్ అనిపించింది. ట్రోలర్స్ అందరికి రామ్ చరణ్ ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ట్రోలర్స్ అందరికి సమాధానం ఇచ్చే సినిమా అవ్వబోతుందని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా యూట్యూబ్ పరంగా వ్యూస్ కూడా మొత్తం ఆల్ ఇండియా టాప్ పెట్టేసింది. సో మరి దానికి ఏమంటారు అంటే ఒక హీరోయిన్ అట్లా కొడుతుంటారు, అటు ఇది రామ్ చరణ్ గారు ప్యూర్ స్టామినా అనుకోవచ్చా? ఇది రామ్ చరణ్ గారి ప్యూర్ స్టామినా, బిచ్చుబాబు గారి టాలెంట్. ఈ రెండే ఈ సినిమాలో మనం కంపేర్ చేస్తుంది ఈ రెండే. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అందించారు. ఏఆర్ రెహమాన్ గారు ఆల్రెడీ వీళ్ళిద్దరిని దాటేసి ఎప్పుడు వెళ్తారు. ఏఆర్ రెహమాన్ గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ గారు బిచ్చుబాబు గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్. వాళ్ళిద్దరు స్టామినానే ఈ సినిమాను ప్రూవ్ చేయబోతుంది. ఇప్పుడు దీనికి సినిమాని ఫస్ట్ గేమ్స్ తో ఎక్కిచ్చేసారు కదా ఆడియన్స్ కి, మరి గేమ్ చేంజర్ ఎక్కించలేకపోవడానికి ప్రమోషన్స్ కారణం అంటారు, లేకపోవడమే? 100%. గేమ్ చేంజర్ ఏంటంటే అందరికీ మనకి ఆ డైరెక్టర్ మీద ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉండేది. ఆయన బిఫోర్ నేను 20 years నుంచి బిఫోర్ 20 years బ్యాక్ కూడా ఆయన ఇండియన్ 1, ఇండియన్ 2 అలాంటి సినిమాలు సేమ్ కంటెంట్ లోనే సినిమాలు తీశారు. ఇప్పుడు చూడాలంటే ఆ సినిమాలు ఎవరూ చూడరు. ఎందుకంటే మనందరము ఏఐకి అలవాటు పడిపోయినాం. ఇప్పుడు ఎంతో పెద్ద ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇచ్చే స్టఫ్ సరిపోలేదు. బ్రో మరి మన మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పీ గారు అయితే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేదని చెప్తున్నారు, మీరేమంటారు? దానికి డిఎస్పీ గారిని అడిగినా కూడా ఏఆర్ రెహమాన్ గారే కరెక్ట్ ఈ సినిమాకి అని చెప్తారు. ఏఆర్ రెహమాన్ గారు ఉంటేనే ఈ సినిమాకి బీజిఎం మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను 100%. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ గారికి డిఎస్పీ గారికి వాళ్ళిద్దరికి చాలా మంచి కోఆర్డినేషన్ కూడా ఉంది. మేము చాలా ఈవెంట్లలో కూడా చూసాము. బట్ ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చినంత హైప్గా డిఎస్పీ గారు ఇవ్వలేరు. రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా అనిపించింది ఓవరాల్ గా? స్క్రీన్ ప్రెసెన్స్ సంతోషాడు బ్రో, తినేశాడు. ఇది పెద్ద షాట్ అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఇది పెద్ద షాట్ అని అనుకోవచ్చు. సో ఒక్క మాటలో ట్రోలర్స్ కి మనం చెప్పాలంటే ఏం చెప్తాం? ట్రోలర్స్ అందరికి ఆ బ్యాట్తో షాట్ కొట్టాడు కదా, సినిమా వచ్చిన తర్వాత అదే షాట్ ఎవరికి ఎక్కడ తగ్గుతుందో తెలియదు. అదే ట్రోలర్స్ రెడీగా ఉండాలి. చూసారా ఎలా అనిపించింది? బాగుంది, సూపర్ ఉంది. మ్యాక్సిమం బ్లాక్ బస్టర్ హిట్ మ్యాక్సిమం. ఎందుకంటే ఒక సినిమా పోయిందనికేసి ఆయన ఇంకా అడిగాడు. ముందు నెక్స్ట్ సినిమా వచ్చే సినిమాకి ఆయన గట్టిగా ప్రయత్నం చేస్తుంది. సో ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ ఎలా అనిపించింది? మంచిగా ఉంది. సో అట్లానే ఇంతకు ముందు మనం రంగస్థలం చూసాం. అవుట్ ఆఫ్ అంటే మన స్టార్లు అందరూ కూడా ఇప్పుడు కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తారు, వేరే డిఫరెంట్ గా రా ఇంట్రెస్టింగ్. సో మన అందులో ఆల్రెడీ ఎప్పుడో 2018లో రామ్ చరణ్ గారు చేశారు. సో మళ్ళీ ఇది ఎలా అనిపిస్తుంది? ఇది వర్కౌట్ అవుతుందా మళ్ళీ మన స్క్రీన్స్ మీద? ఇది వర్కౌట్ అవుతుంది. అది ఏంటంటే వినబడకుండా చేసింది కాబట్టి అది స్క్రీన్ అది వేరు ఉంటుంది పాత్ర, ఇది వేరే కొత్త ఉంటుంది పాత్ర. అన్ని విధాలుగా మాక్సిమం 100% హిట్ కొడతారు. అట్లాగే మన తెలుగు ఇండస్ట్రీలో స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువ. సో ఇది క్రికెట్ అలాగే ఇంకా కుస్తీ అన్నిటి మీద వస్తుంది సినిమా ఇది. సో మరి అది ఎక్కించుకుంటారా మన ఆడియన్స్? ఈ ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఎక్కువ మటుకి చాలా మంది కాలేజ్ కూరలందరూ ఎక్కువ మంది క్రికెట్ ఆడతారు కాబట్టి పర్లేదు. అందరు ఐపీఎల్ చూస్తారు కాబట్టి క్రికెట్ ఒక పాయింట్. అందరికి ఇష్టమైన ఆట మెయిన్ ఎక్కువ మందికి క్రికెట్. అట్లానే హిందీ వాళ్ళు కూడా ఇట్లాంటి స్పోర్ట్స్ డ్రామాలు బాగా ఎంకరేజ్ చేస్తారు. సో మరి నార్త్ లో ఈ సినిమా బాగా ఆడుతుంది అనుకుంటున్నారు? ఏం అక్కడ గురించి నాకు అంత ఐడియా లేదు. ఈ తెలుగు 2 రాష్ట్రాలు రీసెంట్ గా మన తెలుగు సినిమాలన్నీ హిందీలో కుమ్మేస్తున్నారు. సో మరి ఇది కూడా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే మెగాస్టార్ కొడుకు కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. మరి ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు ట్రోల్ చేసినారు.
రామ్ చరణ్ ని మన పుష్ప లాగా ఉంది ఫస్ట్ లుక్ అని చెప్పేసి. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా జడ్జ్మెంట్ చేసి చేయాలంటే మొత్తం చూసిన తర్వాతనే ఏదైనా జడ్జ్మెంట్ చేయాలి. ఏదో ముఖం చూసి టీజర్ చూసి చేస్తే అది కరెక్ట్ కాదు. తర్వాత ఓవరాల్ గా సూపర్ ఉంది, బ్లాక్ బస్ ఇట్టు కొడుతుంది అంతే, బాక్స్ బద్దలైపోతుంది. మరి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పీ గారు ఉంటే బాగుండని చెప్తున్నారు బయట. మీరు మ్యూజిక్ అంటే ఎవరిది మ్యూజిక్ అనేది బాగుంది అనేది వాళ్ళు ఇష్టం అంటారు. ఎవరైనా మార్చుకో, ప్రతిసారి డిఎస్పీ కాకుండా అప్పుడప్పుడు చేంజ్ చేస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్ ఎలా చేంజ్ చేస్తారు. ఈయన కూడా ఒకేలా చాలా రోజుల తర్వాత కానీ తీసుకున్నారు తెలియదు కదా. ఎక్కువ మటుకి రామ్ చరణ్ కి డిఎస్పీ చేస్తారు కదా, ఇప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేసిండు. ప్రతి సినిమాలో హీరోయిన్ కూడా చేంజ్ చేస్తారు కదా, సేమ్ అదే విధంగా యాక్టర్ డైరెక్టర్ కూడా చేంజ్ అవ్వచ్చు. ఎవరి మ్యూజిక్ మర్చి ఎవరు బాగుపడితే అలాగే. సూపర్.